అపర్ణ కన్స్ట్రక్షన్ సంస్థ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. హైదరాబాద్ శివార్లలోని నల్గొండలో 7 స్క్రీన్స్ సిద్ధమయ్యాయి. సామాన్యులకు టికెట్లు, తినుబండారాలు అందుబాటులో ఉండేలాగా రేట్లు ఉంటాయని చెబుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. కన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాగే లగ్జరీ విల్లాస్ని మాత్రమే చూసాము. అయితే ఫర్ ద ఫస్ట్ టైం నల్లగండ్లలో ది వెరీ లగ్జరీస్ థియేటర్స్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం మధుకర్ గారు, మేనేజర్ గారు ఇక్కడ ఉన్నారు. సో వారి మాటలను తెలుసుకుందాము. సార్ చెప్పండి, అయితే ఫర్ ద ఫస్ట్ టైం లగ్జరీస్ థియేటర్స్ని లాంచ్ చేశారు. సో వీటికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి? సో కేవలం వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసిందని కన్స్ట్రక్షన్ గురించే వాళ్ళకి తెలిసి వచ్చింది అపర్ణ గురించి. సో అయితే మేము ఇప్పుడు సినిమాస్ గురించి కూడా వాళ్ళకి ప్రత్యేకించిగా మా క్వాలిటీగా సర్వీస్ చూపించాలి అనుకునే ఉద్దేశంతో ఈ ఒక 7 స్క్రీన్ ప్రాపర్టీ నిర్ణయించబడింది అనమాట. సో ఈ దీంట్లో ఏంటంటే టోటల్ కెపాసిటీ 108 ఉంటుందండి. దీంట్లో ఏంటంటే హైయెస్ట్ మనకి 52 సీట్స్ అని ఒక రెక్లైనర్ స్క్రీన్ ఉంటుందండి. దాన్ని గోల్డ్ క్లాస్ సీట్స్ అంటుంటారు. సో ఆ గోల్డ్ క్లాస్ సీటింగ్లో ఏంటంటే సటన్ మనకి ప్రొవిజన్స్ ఇచ్చి ఉన్నాయి అనమాట. ఎట్లా అంటే కాల్ బటన్, ఆ కాల్ బటన్ ప్రెస్ చేయగానే ఒక అటెండర్ వచ్చి అటెండ్ అవుతారు. సో వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు సీట్ దగ్గర సర్వ్ చేస్తారు అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళి కౌంటర్లు నిల్చోవాలి అట్లాంటి ఏది లేకుండా వాళ్ళు కూర్చుని చోటనే వాళ్ళకి సర్వీస్ ఇవ్వబడుతుంది. ఆ సర్వీస్ వల్ల ఏంటంటే వాళ్ళ మూవీ అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అనమాట. సో అలే కాకుండా వాళ్ళకి ఏంటంటే మనకి పైన రెక్లైనర్ సీట్స్ వాటి వరకు స్పెషల్ ఎంట్రీ ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి అని ఎంట్రీ ఎగ్జిట్స్ అన్ని కూడాను వేరే ఫ్లోర్ నుంచి ఉంది. సో దట్ వాళ్ళు నార్మల్ సీట్స్ వాళ్ళని మీట్ అవ్వరు అనమాట. సో ఓవరాల్గా మనకి ఏంటంటే 3 కేటగిరీస్ ఉంటుందండి దీంట్లో. గోల్డ్ క్లాస్, తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్, లాంజెస్ అని ఉంటుంది అనమాట. సో ఎగ్జిక్యూటివ్ సీట్ అనేది నార్మల్ రెగ్యులర్ సీట్స్ ఉంటుంది. లాంజెస్ ఏంటంటే స్క్రీన్కి ఎదురుగా ఉంటుంది, బట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కంప్లీట్ ఇంట్లో పడుకొని సినిమా యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ అది దాన్ని చాలా మంది కోరుకుంటారు. అది అవుట్ కేక్ లాగా సేల్ అవుతుంది అనమాట. సో వీటితో పాటు మనకి ఇంకోటి ఏంటంటే సౌండ్ సిస్టమ్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదంటే ఇప్పుడు లేటెస్ట్ యాజ్ ఆఫ్ టుడే ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉందో అదే యూజ్ చేసాము. దానికంటే కూడా ఈవెన్ బ్రైట్నెస్ పరంగా కూడా వైట్ స్ట్రాంగ్ అనేది స్క్రీన్ అనమాట. ఆ స్క్రీన్ ఎక్స్పెన్సివ్ స్క్రీన్ ఆల్ ది వే ఫ్రమ్ యూఎస్ఏ నుంచి మేము అది ఇంపోర్ట్ చేసి ఇక్కడ పెట్టబడిందండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు అంటే థర్డ్ ఈ స్క్రీన్ రెక్లైనర్ స్క్రీన్స్ ఏదైతే ఉందో దానికి సెపరేట్ వే ఉంటుంది అని చెప్పేసి, ఇది ఓన్లీ ఫర్ ద సెలబ్రిటీసా లేకపోతే నార్మల్ పీపుల్ కూడా దీన్ని బుక్ చేసుకోవచ్చు అంటారా? సెలబ్రిటీస్ కానీ ఎవరు కొనుక్కుంటే వాళ్ళు సెలబ్రిటీ, వాళ్ళు విఐపీ అవుతారనమాట. సో నాట్ ఓన్లీ ఈ సీటు, మిగతా స్క్రీన్స్ లో కూడా ఏంటంటే ప్రతి స్క్రీన్ సేమ్ అవుట్ ఇప్పుడు స్క్రీన్ 1 ఉంది, దాంట్లో 120 టోటల్ కెపాసిటీ, దాంట్లో 9 సీట్స్ అనేది రెక్లైనర్స్ అనమాట, గోల్డ్ క్లాస్ సీట్స్. సో ఆ 9 అలాగే టోటల్ 135 సీట్స్. సో 135 గోల్డ్ క్లాస్ సీట్స్ కి ఎంట్రీ ఎగ్జిట్ 3rd ఫ్లోర్ అంటే ఆ స్పెషల్ ఫ్లోర్ నుంచి ఉంటుంది అనమాట. సో దట్ వాళ్ళు నార్మల్ క్రౌడ్ తో కలవకుండా ప్లస్ వాళ్ళకి ఆ ప్రివిలేజెస్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఈ రెక్లైనర్స్ లో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ కానివ్వండి, ఇంకోటి ఇక్కడ ఇవేవో కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్? This is a cordless charger and like any iPhone can be charged. Just you can place your phone, it will be getting charged, and this is called as the call button anamata. So you can see that it's getting charged. Oh, nice. In the similar way, this is the adjustment of your set. You can sit and stretch your legs or your back, whichever you want, you can stretch it. అదే కాకుండా ఇది కాల్ బెల్, ఇందాక మీకు చెప్పినట్టు కాల్ బెల్. ఈ కాల్ బెల్ ప్రెస్ చేయడంతో ఏంటంటే స్టాఫ్ వచ్చి మీ దగ్గర ఆర్డర్ కావాలా, ఏది కావాలన్నా ఆర్డర్. ఓకే, సో మనం బయటకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సిన పని లేదు, ఇక్కడే వస్తుంది. బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళు వచ్చి ఆర్డర్ చేసుకొని మీకు ఇక్కడే సర్వ్ చేస్తారు అనమాట. 7 స్క్రీన్స్ అన్నారు కదా, సో ఒక్కొక్క స్క్రీన్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి? స్క్రీన్ 1 120 అండి, స్క్రీన్ 2 కూడా 120, స్క్రీన్ 3 52, స్క్రీన్ 4 193, స్క్రీన్ 5 292, స్క్రీన్ 6 185, స్క్రీన్ 7 246 అండి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి కంప్లీట్ గా క్లోజ్ చేశారు కొన్ని రోజుల వరకు, అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్లే నడుస్తున్నాయి. సో ఇంత హెవీ కాంపిటీషన్ లో మీరు ఎలా నిలబడగలుగుతారని అనుకుంటున్నారు? సింగిల్ స్క్రీన్ క్లోజ్ అవ్వడం అంటే అది వాళ్ళు కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల క్లోజ్ అయి ఉంటుంది. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కొంచెం లో కేటగిరీ కూడా మిడిల్ అప్పర్ వాళ్ళే విజిట్ అవుతున్నారు. యాజ్ పర్ మల్టీప్లెక్స్లో అలాంటి ఇది ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ షోస్ కనుక వేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే సాయంత్రం అవ్వటప్పటికి సో ఎందుకంటే లో బడ్జెట్ మూవీస్ లైక్ మన డీజే టిల్లు అట్లాంటివి కూడా more than 100 crores అలా చేస్తున్నాయి. సో ఆ సినిమా కంటూ లేదండి, వన్స్ కంటెంట్ కనుక ఉంటే మల్టీప్లెక్స్ అసలు బ్రహ్మాండంగా నడుస్తుంది. అసలు దేర్ ఇస్ నో ఎనీ రిగ్రెట్స్ ఆన్ టు దట్. ఓకే. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఆడియన్స్ ఇక్కడికి వచ్చి సినిమా చూసే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కేవలం సినిమా ఎక్స్పీరియన్సే కాకుండా మేము మాల్ కూడా ఎలా కట్టేసాయంటే వాళ్ళ యొక్క నీడ్స్ అన్నిటి కూడా ఒకటే చోటలు దొరికాయి అనమాట. సామాన్యంగా ఎందుకంటే సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు సినిమా ఒకటే కాకుండా వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ షాపింగ్ కూడా అన్ని అంటే ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ఈ మాల్లో
చేయబడింది అనమాట. సో దట్ వాళ్ళు సినిమా చూసి మళ్ళీ వేరెక్కడికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేయకుండా ఆల్ అండర్ వన్ రూఫ్ అలా ఉండేటట్టు ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి అనమాట. అయితే మనకి పేరులోనే ఉంది లగ్జూరియస్ థియేటర్ అని. సో మన ఒక కామన్ మ్యాన్ ఇక్కడికి రావాలి అని అంటే ఆలోచిస్తాడేమో. సో అలాంటి కామన్ మ్యాన్ ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అదే సినిమాస్ వరకు అది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైజెస్ అండి. మేము దాంట్లో ఎటువంటి వైలేషన్స్ చేయలేదు. కాకపోతే ఈవెన్ F&B ప్రైజెస్ కూడా మేము చాలా రీజనబుల్గా పెట్టున్నాం. వేరే కంపేర్ టు అంటే ఐ మీన్ బ్రాండ్స్ నేను చెప్పదలుచుకోలేదు. బట్ అదర్వైజ్ అవన్నీ దానికి రీజన్ ఏంటంటే వీ హ్యావ్ అవర్ ఓన్ కిచెన్ అనమాట. మా దగ్గరే ఓన్ కిచెన్ ఉంటుంది అనమాట. బట్ వీ డోంట్ ప్రొక్యూర్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి వేరే బేకరీని తీసుకొచ్చి అమ్మేది ఉండదు. మా కిచెన్లో మేము అన్ని స్పెసిఫిక్ చేసి ఆ కాస్టింగ్ పరంగా కూడా మేము అదే రకంగానే మేము పెట్టాం అనమాట. ప్రైజెస్ కూడా అంటే కామన్ మ్యాన్కి రీచ్ అయ్యే దాంట్లో పెట్టున్నాం. అయితే ఫుడ్ కూడా కంప్లీట్ గా మీ కిచెన్ నుంచి మాత్రమే వస్తుంది, బయట నుంచి ఏ బేకరీ నుంచి కానీ. సో వీటి ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి? అదే మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అని కాస్టింగ్ మనకి ఆ కాస్టింగ్ అనేది చాలా రీజనబుల్ గానే ఉంటుందండి. సో కామన్ మ్యాన్ కి కూడా చాలా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఒక లగ్జరీ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాసే కాకుండా లగ్జరీ థియేటర్స్ని కూడా ఎలా అయితే లాంచ్ చేశారో, సో లగ్జరీ అనేది ఓన్లీ మనం చూసే దాంట్లోనే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి వస్తే మాత్రం స్క్రీన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో, బయట నార్మల్ మల్టీప్లెక్సెస్లో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయో అలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే వస్తుంది కాబట్టి ఎలాంటి లగ్జరీ మాత్రం ఉండదు, అన్ని కామన్ రేట్స్లోనే ఉంటాయి అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో బబిత, బిగ్ టీవీ, నల్లగండ్ల.